వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. నమస్తే శ్రవంతి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నెగిటివ్ థాట్స్ చాలా మందికి అండి, ఈవెన్ నాకు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి చాలా ఎక్కువగా వస్తాయి. అటు వెళ్తే ఏదన్నా జరుగుతుందేమో, లేకపోతే ఇది రాస్తే నేను పాస్ అవనేమో, నాకు ఏదో జరుగుతుంది ఏదో రాదు, ఇలాంటి థాట్స్ ఎక్కువగా వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల అసలు ముందుకు అడుగే వేయలేకపోతాం, ప్రయత్నం కూడా చెయ్యం. ఇలాంటి నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? నెగటివ్ థాట్స్ కి చిన్నప్పుడే పిల్లలకి ఎలా నేర్పించాలి అసలు? మెయిన్ మూలం ఏంటి అంటే నెగటివ్ థాట్స్ కి భయం. చిన్నప్పటి నుంచి ఒక బూచాడు అని చెప్తాం చూసావా, పిల్లలకి చాలా పొరపాటు. ఏదో ఎప్పుడో ఒక్కసారి ఏమైనా భయపడితే వేరు, కానీ అట్లా ప్రతిసారి భయపెట్టకూడదు అనమాట. ఆ భయమే నెగటివ్ థాట్స్ కి మూలం. ఓకే, మనం ఫస్ట్ నెగటివ్ థాట్ ఎందుకు వస్తుంది చెప్పు? ఏదన్నా న్యూస్ లో ఏదైనా చూసామనుకో, బలానా వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే ఆ ప్రదేశానికో లేకపోతే బయటకు వెళ్తున్నానుకో, అమ్మో అలానే జరుగుతుందేమో అన్న భయం అనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా ఏదైనా లారీలో పెద్ద సీకులు ఉన్నాయనుకో, అమ్మో అవన్నీ గుచ్చేసుకుంటాయేమో మనకి, ఇలాంటివన్నీ స్కిడ్ అయిపోతుందేమో బండి, ఇట్లాంటివన్నీ కూడా దేనికి అని అంటే భయం అన్నమాట. ఆ భయం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఏదైనా మనం వినకూడదు విన్నప్పుడు భయపడుతుంది. అంటే మనం చేసే పని ఏంటి అని అంటే ఏదన్నా జరగరాని ఇన్సిడెంట్ జరిగితే దానికి 10 మందికి 10 సార్లు చెప్పడం. నీకు తెలుసా ఇలా జరిగిందా, నీకు తెలుసా ఇలా జరిగిందట, నీకు తెలుసా ఇలా జరిగింది. అందరికి తెలుస్తుంది ఈ రోజుల్లో. వాట్సాప్ పుణ్యమా అని చెప్పి, లేదంటే స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి నెగటివ్ థాట్ అనేది ఖచ్చితంగా, నెగటివ్ విషయం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, వెళ్తుంది. దాన్ని మనం నీకు ఇలా తెలుసా, నీకు ఇలా తెలుసా అని చెప్పి దాని మీద విపరీతమైన రీసెర్చ్ చేయడం అనమాట. అది మనం మానుకోవాలి. ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను, హమారే ఘర్ మే ఐసా హోతా, హమారే ఘర్ మే ఐసా హోతా అని చెప్పి మాట్లాడుతున్నాడు మా ఇంట్లో ఉన్న అబ్బాయి. ఆపు, నువ్వు మాట్లాడక అవన్నీ, మీ ఇంట్లో పెళ్లి ఉంది కదా 2 months లో, ఆ విషయాలన్నీ నీకెందుకు, ఇప్పుడు ఆపు, దాని గురించి ఏం మాట్లాడద్దు అని చెప్పి చెప్పాను, ఆపించేసాను అనమాట. అస్సలు మనము ఏవి కూడా డిస్కషన్ ఎక్కువ పెట్టుకోకూడదు. ఏదైనా విషయం తెలిసిందంటే తెలిసింది ఊరుకోవాలి. చెడైనా అంటారా? చెడునికి సంబంధించి మంచి చెప్పు, తప్పలేదు. వాళ్ళ అమ్మాయికి 90% వచ్చిందంట నాన్న, చాలా బాగా చదివిందట, మనం అట్లా అమ్మాయి ఎలా చదివింది ఏంటనేది నేను తెలుసుకుంటాను, నీకు కూడా చెప్తాను టిప్స్ అని చెప్పి పిల్లలకి చెప్పుకోవడం మంచిది. ఆ అమ్మాయి మొన్న ఇట్లనే చేసిందిట, కింద పడిపోయింది, సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా నడుపు అని చెప్పడం పొరపాటు. సో మనం ఎప్పుడు కూడా నెగటివ్ ఏదన్నా జరిగితే కనుక దాన్ని ఎక్కువగా మాట్లాడుకోవడం అనేది ఆపేయాలన్నమాట. దాన్ని బట్టి నో డిస్కషన్స్. అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయి ఏది చేసినా మనకి అమ్మో ఇది ఇలా అవుతుందేమో, అది అలా అవుతుందేమో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది అనమాట. అలా ముందనేది దాన్ని ఆ దారి అనేది మనం సరి చేసుకుంటే బెటర్. అలాగే అసలు నెగటివ్ థాట్స్ ఆగట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? మా పరిస్థితి వల్ల మాకు అట్లా నెగటివ్ థాట్స్ అనేవి వచ్చేస్తూనే ఉన్నాయి. మనం ఏం చేయాలి అంటే గనక పర్జ్ క్యాన్సిల్ అనేది ఈ 2 స్విచ్ వర్డ్ అనమాట. ఇదంతా పర్జ్ క్యాన్సిల్ అనేది 2 words కలిపిన స్విచ్ వర్డ్. అది తలుచుకుంటే కనుక నెగటివ్ థాట్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి మన నుంచి, రావు అసలు. పర్జ్ క్యాన్సిల్ అలా ఆలోచన వచ్చిన వెంటనే క్యాన్సిల్ అనుకోవడము, పర్జ్ క్యాన్సిల్ అనుకుంటే ఆటోమేటిక్ గా మన మైండ్ వదిలేస్తుంది వాటిని. చాలా బాగుంది. ఎవరికైనా అంటే ఏ సందర్భంలో అయినా కూడా మీకు అలానే ఉన్నట్టుండి ఏదో ఆలోచన వచ్చేసి మీకు ఆందోళన అనిపిస్తోంది. ఇప్పుడు బాగా ఆందోళన కలిగించే విషయం ఎవరికి ఉంటుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉంటుంది. బేబీ పట్టేసిందా, బేబీ ఇలా తిరగడానికి ఇబ్బంది పడుతుందేమో. అందులో ఇప్పుడు చాలా వచ్చేసాయి, ప్రతి దానికి ఒక స్కాన్, ప్రతి నెల కొత్త స్కాన్స్, ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని ఆలోచన రిజల్ట్ చెప్పేదాకా భయం అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి టెన్షన్ సడన్ గా వచ్చేసింది మీకు అంటే గనక ఆస్పెన్ అనే వర్డ్ వాడితే కనుక, కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం గుండె దడదడ కొట్టుకుంటుంది, మాకేదో అయిపోతుంది అని అనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఆస్పెన్ అని అంటే
ఆ దడదడ అనడం అనేది కూడా, భయం అనేది కూడా తొలగిపోతుంది అనమాట. ఓకే. ఈ స్విచ్ వర్డ్స్ మనం యూస్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే. పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? నెగిటివ్ థాట్‌ని అంటే నేను బాగా చదివాను కానీ నా మార్కులు రావేమో, నేను బాగా చదివాను నేను రాయలేకపోతానేమో, లేకపోతే ఈ జాబ్‌కి నేను ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయలేకపోతానేమో, ఇట్లాంటి థాట్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా నేర్పించాలి? పిల్లలకి మీరు చూస్తే కనుక మా చిన్న పాప మొన్న ఒకటి చెప్పింది నాకు, నీకు తెలుసా నాకు మంచి మార్కులు వస్తాయి అని అనుకున్నప్పుడు ఆ రోజే నాకు సరైన మార్కులు రావట్లేదు, నేను బాగా రాయలేదు అని చెప్తాను కదా మా ఫ్రెండ్స్ కి, అప్పుడే 25కి 24 వచ్చేస్తున్నాయి. నేను బాగా రాశాను అన్నప్పుడు నాకు 19, 20 వస్తున్నాయి. ఏంటో అంటే చూడండి వాళ్ళ అనలైజేషన్. నేను అప్పుడు బాగా అంటే నేను అప్పుడు తనకి చెప్పిన మాట ఏంటి అని అంటే, నువ్వు బాగా రాసిన తర్వాత కూడా నేను సరిగ్గా రాయలేదు అని ఫీల్ అయ్యి చెప్పావు, నువ్వు బాగా రాసావు బట్ నీకు సాటిస్ఫాక్షన్ లేదు నువ్వు రాసిన దాని మీద. సో నువ్వు రాసుకున్న దాని మీద ముందు సాటిస్ఫాక్షన్ తెచ్చుకో, నేను బాగా రాశాను అని చెప్పి. నువ్వు ఏదైతే పిల్లలకి చెప్పినప్పుడు ఏం చేసావు అని అంటే, అన్ని అటెంప్ట్ చేసేసాం కదా అని అనుకున్నావు, ఎక్కడో దాన్ని నువ్వు ఫోకస్ చేయలేదన్నమాట. అంటే క్రితంసారి నీకు ఫుల్ మార్క్స్ వచ్చాయి కదా, అది నువ్వు కంటెంట్ గా ఫీల్ అయ్యి మైండ్ లో పెట్టుకొని ఏదైనా మిస్ చేసి ఉంటావు. అంతేగాని నువ్వు చెప్పడం వల్ల అలా జరిగిందని మాత్రం నువ్వు ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. ఈసారి అందరికి బాగా చెప్పు, బాగా ఫోకస్ చేయి, ఎందుకు రావో చూద్దాము అని అంటే మార్క్స్ వచ్చాయి అన్నమాట. అంటే పిల్లలు వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, అసలు దేనికోసం భయపడుతున్నారు వాళ్ళు అనేది మనం చూడాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మా చిన్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కూడా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఏవి రాలేదు అనిపించదట వాళ్ళకి, చదువుకున్నవి కూడా. ఆ తర్వాత కొంచెం సేపు అయ్యి వాళ్ళు మంచినీళ్ళు తాగడం చూస్తున్నాను నేను. చూస్తే కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయిన తర్వాత ఇది మనకొచ్చు అని అనిపించింది శ్రవంతి. ఫస్ట్ చూస్తే చాలా భయం అనిపించింది అని అంటే, అప్పుడు నుంచి మనకి ఈ కౌన్సిలింగ్ అనేది అలవాటేమో. ఓకే. నువ్వు ముందు అయితే క్వశ్చన్ పేపర్ చూడక ఫస్ట్ మంచినీళ్ళు తాగు, తాగిన తర్వాత చూడు, అప్పుడు నీకు భయం అనేది ఉండదు అని అంటే, అవునవును అలానే చేద్దాంలే అని. ఇట్లా పిల్లలకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఎగ్జామ్ ఇంకా రేపు అనగా మనం ఏదైతే చదువుకుంటామో ఒక్కొక్కసారి అవే క్వశ్చన్స్ రావడం కూడా మనం గమనిస్తాం. అవునవును. అంటే ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్ని రిజిస్టర్ అయిపోయి ఉంటాయి, మేడం చెప్పినప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి. తప్పకుండా అవి ఏమి ఇంపార్టెంట్ అని చెప్పారు అనేది చూసుకోవడము. ప్రతిదీ కూడా పిల్లల దగ్గర మనం చేయాల్సింది ఏంటి అంటే, అసలు మదర్ టంగ్ లో వాళ్ళని ఆన్సర్ చెప్పమనడం, ఆ భయం పోతుంది. అప్పుడు మీరు అన్నారు చూసారా, ఇందాక భయం ఉంటుంది పిల్లలకి అని చెప్పి, నేను ఇంగ్లీష్ కూడా మా అమ్మాయిని నీకేం అర్థమైందని తెలుగులో అడుగుతాను. ఓకే ఓకే. ఏదో ఒకటి వచ్చిన భాషలో రాస్తారు కదా, అప్పుడు నీకేం అర్థమైంది దీనివల్ల అని అడిగితే దానికి సంబంధించింది ఇప్పుడు మళ్ళా కాదు, క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, ఇప్పుడు పారాగ్రాఫ్ ఆన్సర్. అవునండి, వాళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేయాలి, క్వశ్చన్ వీళ్ళే ఇచ్చుకోవాలి, ఆన్సర్ వాళ్ళే ఇచ్చుకోవాలి, అలా ఉన్నాయి కదా. సో ఆ పారాగ్రాఫ్ కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి తొందరగా అర్థం చేసుకోవడానికి అనేది ఉంటుంది అనమాట. ఓకే. అట్లా మనం మదర్ టంగ్ లో పిల్లలతో మాట్లాడితే, మాతృభాషలో గనక పిల్లలతో మాట్లాడితే, నేను సైన్స్ సోషల్ అన్ని ఇలానే అడుగుతాను, తెలుగులోనే అడుగుతాను, నీకేం అర్థమైంది దీని నుంచి అని చెప్పి. కాబట్టి అలా చేస్తే గనక వాళ్ళకి తొందరగా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది, ఆ భయం కొంత భయం పోతుంది. మ్యాథ్స్ అంటే చాలా భయపడతారు. అవునండి పిల్లలు. అవును. ఏం లేదమ్మా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఫుల్ టు ఫుల్ దీనికే వచ్చేస్తాయి అని చెప్పడం. అండ్ మోర్ ఓవర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఒక అరగంట కూర్చొని వాళ్ళతో చదివించడం, ఏమున్నాయి నీకు ఎగ్జామ్, నువ్వు బాగా అంటే పేరెంట్స్ మనం సపోర్ట్ చేయడం, కూర్చొని మనం కూడా ఒక బుక్ చదువుకుంటూ వాళ్ళతో కూడా ఒక బుక్ చదివిస్తూ వాళ్ళ లెసన్స్ వాళ్ళని చదువుకోమంటే ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఈజీగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.